ఇప్పుడు నువ్వు ధ్యానం చేస్తున్నావు, ధ్యానంలో ఉన్నావు. అప్పుడు నీ ఆత్మ, నీ మనసు అవి రెండు భగవంతుని మీద పెట్టి, నువ్వు ఈశ్వరుడి మీద పెట్టి ధ్యానం చేస్తున్నప్పుడు, అంటే నీ దృష్టి మొత్తము కేవలం పరమేశ్వరుడి మీదే ఉన్నప్పుడు నీ బాడీలో ఒక ఎనర్జీ లెవెల్ అనేది పెరిగిపోతుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ, అవన్నీ ఎంత గొప్పగా ఉత్పత్తి అవుతాయి అంటే అంత గొప్పగా ఉత్పత్తి అవుతాయి. ఆ ఎనర్జీ నిన్ను, ఆ పాజిటివ్ ఎనర్జీ ఎంత బాగుంటుందంటే, నిన్ను ఏదైతే నీ నెగిటివ్ అనేది నీ చుట్టూ తిరుగుతుందో ఆ ఎనర్జీని మొత్తం తీసి నేల కొట్టేస్తుంది. అంటే అంత గట్టిగా నీకు పాజిటివ్ ఎనర్జీ నువ్వు ధ్యానంలో ఉన్నప్పుడు నీకు శివుడు అంత గొప్పగా ప్రసాదిస్తాడు. అందుకే ఎప్పుడు గానీ మనం ధ్యానం ఉన్నప్పుడు చుట్టుపక్కల వచ్చిన సౌండ్స్ అయినా కూడా మనం డిస్టర్బ్ చేసినా సరే, నీ మనసు, నీ ఆత్మ ఎక్కడ ఉండాలంటే పరమేశ్వరుడి దగ్గర ఉండాలి. ఈశ్వరుని ప్రార్థిస్తూ, ఈశ్వరుని మీద మంత్రంతో జపం చేస్తూ ఆ ఉన్న కొద్దిసేపు నువ్వు కేవలం భగవంతుడి మీదనే నీ దృష్టి ఉండాలి. నిన్ను ఎన్ని చుట్టుపక్కల డిస్టర్బ్ చేసినా కూడా నీ యొక్క మనసు, నీ యొక్క ఆత్మ అనేది భగవంతుడి మీద ఉండాలి. అప్పుడు